నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. రైట్, వారంలో లాస్ట్ రోజు ఫ్రైడే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నిన్న వరకు స్టాక్ మార్కెట్లో కొంత లాభాల్లోనే ఉన్నాయి. సో ఏంటంటే లాభాలు కూడా బుక్ చేసుకున్నారు. సో ఏంటంటే ఈవేళ సెన్సెక్స్ ఎంత ఉంది? సెన్సెక్స్ ప్రస్తుతం అయితే ఏంటంటే కొద్దిగా అప్లోనే ఉంది, బట్ 76 పాయింట్స్ అండ్ డౌన్ అంటే అది ఇట్ ఇస్ నాట్ ఏ నెగ్లిజిబుల్. సో అలాగే నిఫ్టీ కూడా 33.90 ప్లస్లో ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 37 పాయింట్లు లెస్లో ఉంది. అయినా పర్వాలేదు, ఇది ఓన్లీ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ అవరే. సో ఏంటంటే చాలా మిరకల్స్ జరుగుతాయి, చాలా ఇది ఉంటుంది. మరోరంటే పాజిటివ్ న్యూస్ కూడా ఉండింది. ఇబ్బంది అయితే ఏమి ఉండదు తప్పనిసరిగా. సో మనము ఆ ఆశావాహ దృక్పథంతో తప్పనిసరిగా మనం ముందుకు వెళ్తాము. తప్పనిసరిగా మార్కెట్లు కూడా మనకు లాభాల పంటను పండిస్తాయి. అయితే అంతకుముందు మీకు తెలుసు కదా, మనము ఈ ప్రైమ్ 9 స్క్రీన్ మీద ఆల్రెడీ మా మదుపరులు అలాగే ఇన్వెస్టర్లు మీరు సలహాలు సూచనలు తీసుకోవడానికి ప్రైమ్ 9 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో ఆ నెంబర్స్ కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో జాయిన్ అవ్వబోయే స్పెషల్ గెస్ట్తో మీరు మీ సందేహాలు సూచనలు సలహాలు తీసుకోవచ్చు. సో తప్పనిసరిగా ఆ స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా మధ్యలో ప్రైమ్ 9 స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది. సో ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు హైదరాబాద్ వాస్తవులైనా ఎక్కడైనా సరే మీకు ఇష్టం ఉండి మీరు వారితో ఇంటరాక్ట్ కావాలంటే తప్పనిసరిగా ఆ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. సో లెట్ us గో టు ద ప్రోగ్రామ్. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, నన్ అదర్ దాన్ సీనియర్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ మేకా వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్. సో సార్, వీక్లో లాస్ట్ ఫ్రైడే. సో సార్ ఆల్మోస్ట్ ఏంటంటే ప్రాఫిట్స్ అయితే ఉన్నాయి, బాగానే ఉంది. సెన్సెక్స్ నిఫ్టీ కూడా బాగానే ఉంది సార్. సో సార్, ఈరోజు ఎలా ఉండబోతుంది అంటారు సార్? ఈ రోజు మార్కెట్లో మనకి ఓపెనింగ్ పాజిటివ్లోనే ఓపెన్ అయినా కూడా చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎందువల్లంటే నిన్న దాదాపుగా మనకి 300 పాయింట్ల పైన మనకి నిఫ్టీ పెరిగింది సార్. సో అంత మార్కెట్ పెరిగినప్పుడు సాధారణంగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంచెం జరుగుతుందండి సార్. ఇందులో కాంట్రాక్ట్ స్టార్టింగ్ డే, ఇది కొత్త కాంట్రాక్ట్ మనకి అంటే జులై సిరీస్ కాంట్రాక్ట్ మనకి ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి. సో ఈరోజు శుక్రవారం రోజున సాధారణంగా ఎలా ఉంటుంది అంటే మార్కెట్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. అవును సార్. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం కూడా చూసుకుంటామంటే ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా మనకి పెరిగిన తర్వాత అంటే 25,622 వరకు వెళ్ళి నిఫ్టీ ఇప్పుడు 25,558లో ట్రేడ్ అవుతుందండి ప్రస్తుతం సార్. సో దగ్గరగా 62 పాయింట్లు మళ్ళీ కిందకు వచ్చింది. అంటే ఏం లేదండి, చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కాకపోతే ఓవరాల్ గా చూసుకుంటే మనకి మార్కెట్ అనేది చాలా బుల్లిష్ గా ఉంది. అలాగే రోల్ ఓవర్ డేటా కూడా చూసుకుంటే అంటే నిన్న డెరివేటివ్స్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త కాంట్రాక్ట్స్ ఎంతమంది కొత్త కాంట్రాక్ట్స్ లోకి మళ్ళీ బుల్లిష్ గా ఎంటర్ అవుతున్నారని చూసుకుంటే రోల్ ఓవర్ డేటా అంతా కూడా చాలా బుల్లిష్ గా కనిపిస్తుంది. సో జూలై మంత్ కూడా చాలా బుల్లిష్ గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. న్యూ కాంట్రాక్ట్స్ అనేవి కూడా ఎక్కువగా మళ్ళీ బుల్లిష్ లోకే తీసుకున్నారండి. ఓ గుడ్ గుడ్. అయితే చూసుకుంటే మనకి మార్కెట్ అయితే బుల్లిష్ గానే కనిపిస్తోందండి కమింగ్ వీక్స్ లో కూడా. అది పాజిటివ్ ట్రెండ్ కదా సార్? బుల్లిష్ గా ఉంది ఏంటంటే సార్, పాజిటివ్ ట్రెండ్. సో తప్పనిసరిగా ఏంటంటే బాగుంది, చాలా సంతోషం సార్, మంచి మాట. సో వీకెండ్లో సో సార్ అంటే ఈ సందర్భంలో జనరల్గా సార్ దేని మీద మనం కొంత కాన్సన్ట్రేట్ చేయొచ్చు, వీళ్ళు జనరల్గా ఏది చూడొచ్చు? వీటిల్లో కూడా మళ్ళీ ఎమర్జింగ్ సెక్టర్స్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవాలండి. అంటే ఇప్పుడు మనకి ఏ సెక్టర్స్ అయితే నెక్స్ట్ కమింగ్ వీక్స్లో బాగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయో ఆ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ అండి. ఇప్పుడు కానీ చూసుకుంటే మనం మెటల్ సెక్టర్ ఒకటి చాలా బుల్లిష్గా కనిపిస్తుంది. అలాగే గత 2 రోజుల క్రితం వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే డిఫెన్స్ సెక్టర్ కూడా మనకి నెక్స్ట్ కమింగ్ వీక్స్లో బాగా బుల్లిష్గా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. మెటల్ సెక్టర్ అలాగే మనకి డిఫెన్స్ సెక్టర్ అండి. మనం మెటల్ సెక్టర్ డిఫెన్స్ సెక్టర్ ఇక్కడ మాట్లాడుకుందాం వెంకట్ గారు. సో సార్, మనకి ఒక కాలర్ లైన్లో ఉన్నారు సార్, నాగార్జున గారు కూకట్పల్లి నుంచి. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. గుడ్ మార్నింగ్ సార్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ అండి. వెంకట్ గారితో మాట్లాడండి సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఎస్ చాంద్ ఒకటి సార్, ఇంకోటి సార్ ఆల్ట్రామెరైన్ పిగ్మెంట్ ఒకటి సార్, ప్లస్ బ్లూ జెట్ హెల్త్ కేర్. ఎక్కడ ఎంట్రీ పాయింట్ సార్? ఎస్ చాంద్, రెండోది ఏంటండి సార్? సెకండ్ స్టాక్ అండి సార్ ఒక బిర్లా సాఫ్ట్ ఒకటి చెప్పండి సార్. బిర్లా సాఫ్ట్. ఓకే, ఎస్ చాంద్ బిర్లా సాఫ్ట్. బిర్లా సాఫ్ట్ అండ్ ఆల్ట్రామెరైన్ పిగ్మెంట్ కొంచెం స్పెల్ చేయగలుగుతారా? ULTRA ఆల్ట్రామెరైన్. ఓకే రైట్ అండి. సో ఆల్ట్రామెరైన్ ఓకే అండి. సో ఎస్ చాంద్ వచ్చేసి కొంచెం మనకి కన్సల్టేషన్ జోన్లోనే ఉందండి ప్రస్తుతం అయితే మీరు ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేద్దామని అనుకుంటే మాత్రము ఇప్పుడే వద్దు, కొంచెం వెయిట్ చేద్దాం సార్.
ఏదైనా 245 జోన్ దాటిన తర్వాత తీసుకోండి. 245 దాటిన తర్వాత ఎస్ చాంద్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. ఓవరాల్గా చూసుకుంటే బుల్లిష్గానే కనిపిస్తోందండి మనకి ఎస్ చాంద్ అనేది. సో పబ్లికేషన్ సెక్టర్ బాగానే ఉంది ప్రస్తుతం. సో 238.41 ఈరోజు కూడా కొంచెం నెగిటివ్, ఒక 48 పైసా నెగిటివ్లో ఉంది కానీ బట్ ఓవరాల్గా బుల్లిష్గానే కనిపిస్తుంది. అయితే రీసెంట్గా కొంచెం కన్సల్టేషన్ ఉంది కాబట్టి 246 దాటి 245 జోన్ దాటిన తర్వాత దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. బిర్లా సాఫ్ట్ కొంచెం ఇప్పుడే వద్దు సార్, ఇంకా మనకి కన్సల్టేషన్ పోలేదు, బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయింది స్టాక్ బిర్లా సాఫ్ట్. మీకు తెలిసిందే 865 రూపాయల దగ్గర నుంచి దాదాపుగా మనకి 333 రూపాయలకు వచ్చేసింది. బాగా బీట్ అండ్ డౌన్ అయిన స్టాక్ అండి. ఇప్పుడిప్పుడే కొంచెం రికవరీ అవుతుంది కానీ ఇంకా అక్యూములేషన్ జోన్ దాటలేదండి. అక్యూములేషన్ జోన్ దాటితే మనకి స్పీడ్గా పైకి వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. ఏదైనా ఒక 455 దాటిన తర్వాత బిర్లా సాఫ్ట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. ఇప్పుడే వద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం సార్. సార్ సో ఆల్ట్రా మెరైన్ అండ్ పిగ్మెంట్స్ అడిగారు. ఇది కూడా అంతేనండి, బాగా కన్సల్టేషన్లో ఉంది. 509.55లో ట్రేడ్ అవుతుంది. ఈరోజు కూడా కొంచెం డౌన్లోనే ఉందండి. సో దీంట్లో ఎంట్రీ వచ్చేసి మీకు 540 జోన్ దాటిన తర్వాత తీసుకోండి. 540 దాటిన తర్వాత తీసుకోండి. అప్పటి వరకు వద్దు సార్, ఇంకా హెవీ కన్సల్టేషన్ జరుగుతుంది దీంట్లో. రైట్ సార్, నాగార్జున గారు అదే అండి సూచన. సో సార్ మరో కాల లైన్లో ఉన్నారు రంగారావు గారు, ఘంటసాల, కృష్ణా జిల్లా. సార్ గుడ్ మార్నింగ్ రంగారావు గారు. నమస్తే అండి సార్. వెంకట గారు. నమస్తే అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 13.85లో ఉన్నాయి. ఇది ఎంతవరకు జరగచ్చు? అట్టగా యూకో బ్యాంక్ కూడా 38లో ఉన్నాయి. ఇది కూడా చెప్పండి. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాయి కదా మీరు? 4 ఏళ్ళకి చూస్తున్నానండి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఉంచండి, ఇంకా పెరుగుతుంది. 2000 మార్కును కూడా దాటేసింది ఈ రోజు. నిన్న 2000 మార్కును దాటింది, ఈ రోజు కూడా 2000 మార్కును దాటింది, ఇంకా పైకి వెళ్ళిపోతుందండి. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రాఫిట్ బుకింగ్ ఏమీ చేయొద్దు. యూకో బ్యాంక్ కొంచెం డౌన్లో ఉంది సార్, అంటే ఫ్రెష్ ఎంట్రీస్ ఎవరికి రికమెండ్ చేయట్లేదు యూకో బ్యాంక్లో. మీరు ఆల్రెడీ తీసుకుని ఉన్నారు కాబట్టి మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 33.50 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఓకే సార్. రైట్ అండి, మరో కాల లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు, హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి వెంకట గారితో. నమస్తే అండి వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. యాక్చువల్గా ఏంటంటే నేను ఈటీఎఫ్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. యాక్చువల్గా సో Okay. నా దగ్గర 1 lakh రూపీ అమౌంట్ ఉంది. సో ఏ ఈటీఎఫ్స్ లో పెడితే మంచిది అంటారు? మీరు రిస్క్ తీసుకోగలుగుతారా కొద్దిగా? అవును సార్, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలను. లాంగ్ టర్మ్. ఓకే. సో అంటే మంత్లీ ఇన్వెస్ట్ చేస్తారా లేకపోతే లంసంగా పెడదాం అనుకుంటున్నారా? అంటే ఈ 1 lakh ని మేబీ అరౌండ్ 3 parts కింద పెట్టగలను. ఓకే అండి, అంటే మళ్ళీ తర్వాత కూడా రీఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేయగలుగుతారా? చేయగలుగుతాను సార్. రైట్ సార్. మీరు అయితే మనకి ఈటీఎఫ్స్లో వచ్చేసి మనకి నిఫ్టీ అండి సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్. నిఫ్టీ బీస్ ఉంటాయి. సో నిఫ్టీ బీస్ బై చేసుకుంటూ వెళ్ళండి. అలాగే సెకండ్ వచ్చేసి ఐటీబీస్ అండి. ఐటీబీస్ అని ఉంటాయి. సో ఐటీబీస్ అంటే ఏంటంటే మనం ఐటీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అనమాట. నేను అందుకని అడిగాను రిస్క్ తీసుకోగలుగుతారా అనేది. కొంచెం రిస్క్ ఉంటుంది కాబట్టి రిటర్న్స్ కూడా బాగుంటాయండి. సో నిఫ్టీ బీసు, ఐటీబీసు ఈ రెండింటితో పాటుగా మీరు స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ కూడా ఒకటి తీసుకోండి. నిఫ్టీ బీస్, ఐటీబీస్ అండ్ స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ ఈ మూడిట్లో ఇన్వెస్ట్ చేసుకోండి సార్. రైట్ సార్. సార్ వెంకట్ గారు, సార్. అంటే మనకేంటంటే యాక్చువల్గా మనం ఆల్రెడీ వీడియోస్, మన ప్రైమ్ నైన్ వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటాయి కదా. అక్కడ సార్ ఒక కాలరు అడిగాను, నాగార్జున దేవరాట్ అండి 2229. సార్ ఏమడిగారంటే, సార్ నాకు 2 పాపలు, వయసు 6 ఏళ్ళు 3 ఏళ్ళు, నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి. వారి కోసం 15 ఏళ్ళు హోల్డ్ చేయగలను. ఎవెంటల్ కానీ, బిఎస్సి కానీ, ఎన్వైకేఏ వీటిలో లాంగ్ టర్మ్ కోసం బై చేయవచ్చా? కొద్దిగా గైడ్ చేయండి సార్ అంటున్నారు సార్. అంటే వారు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారండి. అవును సార్. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నా సజెషన్ ఏంటంటే సార్ బిఎస్సిలో పెట్టుకోండి. బిఎస్సి ఒకటి తీసుకోవచ్చు. తర్వాత ఎంసీఎక్స్ స్టాక్ అండి. ఎంసీఎక్స్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే సార్. మూడోది వచ్చేసి గోల్డ్ బీస్ ఉంటాయండి. గోల్డ్ బీస్ సార్. గోల్డ్ బీస్లో ఇన్వెస్ట్ చేయండి. సార్ రెండో స్టాక్ పేరు ఏంటి చెప్పారు సార్? ఎంసీఎక్స్. ఎం ఫర్ ఎం మద్రాస్, ఎస్ ఫర్ సికింద్రాబాద్, ఎక్స్ మన ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ ఉంది కదా, అదే స్టాక్. ఓకే సార్, ఎంసీఎక్స్. ఓకే సార్, సరే సార్, తప్పనిసరిగా సార్ వారికి కమ్యూనికేట్ చేస్తాము. ఎస్ సార్. సార్ యుఎస్ రావు గారు హైదరాబాద్ నుంచి మరో కాలర్ లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ రావు గారు. నమస్కారం అండి.
వెంకట్ గారితో మాట్లాడండి. సార్ వెంకట గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు నాకు హైటెక్ పైప్స్ నో సిల్ రెండింటి పొజిషన్ కావాలి సార్. హైటెక్ పైప్స్ ఎంతవరకు వెళ్తుంది అనేది, నో సిల్ ఎంతవరకు వెళ్తుంది అనేది. హైటెక్ పైప్స్ ఎంతలో తీసుకున్నారండి మీరు? ఉన్నానండి. ఎంతలో సార్? 104. రీసెంట్గా తీసుకున్నారా? రీసెంట్ గా తీసుకున్నాను సార్. అది అక్కడ తీసుకున్న కిందకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తుందా ఎక్కడ? అదే మీరు 11-12 తారీఖుల్లో తీసుకున్నట్టున్నారు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. కొంచెం అంటే మనకి రీసెంట్గా రిజల్ట్స్ బాగాలేదండి. లాస్ట్ 2 క్వార్టర్స్ రిజల్ట్స్ బాగాలేదు, బాగా బీటన్ అయిపోయింది స్టాక్ కూడా. టెక్నికల్గా కూడా బాగా వీక్గా ఉందండి. యాక్చువల్గా దీంట్లో ఎంట్రీ అనేది మనం 110 రూపాయలు దాటిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలి. మీరు కొంచెం ముందు తీసుకున్నారు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి సార్. 96 రూపాయల దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 96 కనుక దిగిపోయింది అంటే మాత్రం ఎగ్జిట్ అయిపోండి దీని నుంచి. అలాగే నోసిల్ ఎంతలో ఉన్నాయండి? సో నోసిల్ పర్వాలేదు సార్, ఇబ్బంది ఏమీ లేదు, పెరుగుతుందండి నోసిల్. ఇది మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉందండి. నోసిల్ అనేది మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా హోల్డ్ చేస్తున్న స్టాకే. ఇబ్బంది ఏమీ లేదు, హోల్డ్ చేయండి, పర్వాలేదు, పెరుగుతుందండి. రైట్ సార్. సార్ ఓకే సార్. సార్ మరో కళ లైన్లో ఉండండి. ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి అండి, నిజామాబాద్ అండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారితో మాట్లాడండి. సార్ వెంకట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఐఓబి మహారాష్ట్ర బ్యాంక్ ఇన్ఫోసిస్ ఫ్రెష్ ఎంట్రీ ఇప్పుడు తీసుకోవచ్చు సార్? ఐఓబి మహారాష్ట్ర బ్యాంక్ ఇన్ఫోసిసా? లాంగ్ టర్మ్. 2 బ్యాంకుల్లోకి వెళ్ళిపోయారు, పిఎస్యు బ్యాంకులు. అవును సార్. కొంచెం ప్రైస్ తక్కువ ఉన్నాయనే. అవును సార్. మహారాష్ట్ర బ్యాంక్ తీసుకోవచ్చండి. మహారాష్ట్ర బ్యాంక్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. ఐఓబి అయితే ఇప్పుడే వద్దండి. ఐఓబి మనం 40 రూపాయలు దాటిన తర్వాత తీసుకుందాం, ఇప్పుడే వద్దు. ఐఓబి అనేది 40 రూపీస్ దాటిన తర్వాత తీసుకోండి. మహారాష్ట్ర బ్యాంక్ అయితే ఇప్పుడు తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమి లేదు. అలాగే ఇన్ఫోసిస్ అడిగారు. ఇన్ఫోసిస్ కూడా మనకి 1625 జోన్లో ఉందండి. ప్రస్తుతం ఈ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు అండి. ఇన్ఫోసిస్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. రైట్. ఎస్ సార్. సార్ వెంకట్ గారు, అది ఇందాక మీరంటే మెటల్ షేర్స్ అది కూడా ఉంటాయని చెప్తూ ఉన్నారు, గైడ్ చేస్తూ ఉన్నారు. సో సార్ దాని మీద సార్. ఎస్ అదేనండి, కమింగ్ డేస్లో మనకి అంటే నెక్స్ట్ మంత్ వరకు మనం చూసుకోవాల్సిన సెక్టర్స్ ఏంటి అంటే మెటల్ సెక్టర్ ఒకటి, పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి. ఇందాక వారు అడిగారు కదా పిఎస్యు బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, పిఎస్యు బ్యాంక్స్ ఒకటి బాగుంటాయండి నెక్స్ట్ కమింగ్ డేస్లో. ఐటీ సెక్టర్ ఒకటి, అలాగే మెటల్ అండి. ఈ 3 సెక్టర్లు నెక్స్ట్ మంత్ వరకు కూడా మనకి బుల్లిష్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అలాగే మీరు ఈరోజు న్యూస్ కూడా చూసుంటారు, మన టాటా గ్రూప్ కూడా అత్యంత విలువైన బ్రాండ్లోకి వెళ్ళిపోయింది. ఎస్ సార్. $30 బిలియన్ దాంట్లోకి టాటా గ్రూప్ అనేది వెళ్ళింది. సో నెక్స్ట్ దాని తర్వాత మనకి ఇమీడియట్ గా ఉంది ఏంటంటే ఇన్ఫోసిస్ ఏనండి. వారు అడిగారు ఇందాక ఇన్ఫోసిస్ షేర్ కొనుక్కోవచ్చు అని. నెక్స్ట్ కమింగ్ మనకి బ్రాండ్లు పెరిగే దాంట్లో ఇన్ఫోసిస్ ఉందండి. ప్రస్తుతం అది $16 బిలియన్ విలువలతో మనకి సెకండ్ ప్రైస్ లో కనిపిస్తుందండి. రైట్ వెంకట గారు, టాటా గ్రూప్ ఇన్ఫోసిస్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ పాయింట్లో. సో సార్ మరో కళ లైన్లో ఉన్నాం సార్. బాలరాజు గారు నెల్లూరు నుంచి. గుడ్ మార్నింగ్ బాలరాజు గారు. గుడ్ మార్నింగ్ సార్. అలా మేక వెంకట సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ వీడియోని చూస్తుంటాం సార్, మంచి సజెషన్స్ ఇస్తుంటాం సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు నేను ఎస్జేవిఎన్ తీసుకుని 1 year అయింది సార్. ఓకే. అయితే అది 152 రూపీస్ దాకా తీసుకున్నాను, 30% లాస్ లో ఉంది సార్. ఓకే. దీన్ని అంటే లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాను సార్. యావరేజ్ చేయమంటారా లేకపోతే అట్లా హోల్డ్ చేసి ఉంచమంటారా, సెల్ చేయమంటారా సార్? అంటే టెక్నికల్ గా ఏమన్నా పర్వాలేదు అంటారా, ఒకసారి చెప్పగలరా సార్ సజెషన్? అలాగేనండి. మీరు తీసుకున్న ప్రైస్ ఒక్కసారి చెప్తారు మళ్ళీ? 152 రూపీస్ సార్. 152లో తీసుకున్నారు. ఓకే ఓకే. ఎప్పుడు అండి? ఆగస్టులో తీసుకున్నారా లాస్ట్ ఇయర్? అవును సార్. అవును సార్. కొద్దిగా అంటే మనకి రీసెంట్గా రిజల్ట్స్ కొంచెం బ్యాడ్గా ఉన్నాయండి ఎస్జేవిఎన్లో. బట్ టెక్నికల్గా అందుకనే కొంచెం డౌన్ అయింది. బట్ ఫండమెంటల్గా చాలా బాగుందండి ఎస్జేవిఎన్. ఫండమెంటల్గా బాగా మంచిగా స్టాకే, ఇబ్బంది ఏమి లేదు. రీసెంట్ రిజల్ట్స్ అనేది బాగాలేవండి, ఆ ఉద్దేశంతో మనకి కిందకి డౌన్ అవుతుంది. అయితే మీరు దీన్ని యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. అరౌండ్ 106 అండి. 106 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి దీంట్లో, ఇప్పుడే వద్దు. ఎస్జేవిఎన్ మనకి 100.68లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. 106 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకుంటే మీ యావరేజ్ ప్రైస్ అనేది కిందకు వస్తుంది. సో అది కొంచెం పెరిగినా కూడా మీరు లాభాల్లోకి వెళ్ళిపోతారు. సో అది బాలరాజు గారు సూచన. సో సార్ మరొక కలర్ లైన్లో ఉన్నారండి, శ్రీధర్ గారు ఏలూరు నుంచి. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. వెంకట గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వెంకట గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ నాది ఎల్ఐసి 800లో ఉన్నాయి సార్. నాది ఇంతకుముందు 1200 వరకు వచ్చింది, కానీ అప్పుడు నేను దాన్ని చూడలేకపోయాను. ఇప్పుడు దాన్ని ఏమైనా ప్రాఫిట్ బుక్ చేయమంటారా లేదా దాన్ని ఏమైనా కొంతకాలం ఉంచొద్దంటారండి?
ఉంచండి, ఇప్పుడిప్పుడే పెరుగుతుందిగా. మీరు తీసుకుంది ఎట్లాగో 800 కదా, ప్రస్తుతం 957లో ఉంది. ₹1000 దాకా మీరు వెయిట్ చేయొచ్చండి. ₹1000 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకుందరు కానీ నెక్స్ట్ మళ్ళీ వస్తుందండి, ₹1000 వస్తుంది. రీసెంట్గా లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి 1000 అట్లా వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అప్పుడు దాకా ఉంచండి, హోల్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే. రైట్ సార్. సార్ మరో కాల లైన్లో ఉన్నారండి సుదర్శనాచారి గారు సిద్దిపేట నుంచి. గుడ్ మార్నింగ్ సుదర్శనాచారి గారు. నమస్కారం సార్. నమస్కారం. మీ ఇద్దరికి కూడా నమస్కారం. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఇవాళ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లోకి ఎంటర్ అయింది అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది సార్. దీని వలన పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ షేర్ లో ఏమైనా ఆ యొక్క రేట్ లో కదలికలు బాగా వస్తాయా సార్? రేట్లో కదలికలు పెద్దగా అంటే పెరిగేది తగ్గేది అట్లా ఏముండదండి. సో దానివల్ల అంటే ఎఫ్ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్లోకి ఎంటర్ అవ్వడం వల్ల రేట్లో కదలికలు మారే పరిస్థితి అయితే ఏముండదు. ఎప్పుడు కూడా మనకి రేట్లో కదలికలు ఎట్లా వస్తాయి అంటే కేవలం డిమాండ్ అండ్ సప్లై ద్వారానండి. డిమాండ్ అండ్ సప్లై ద్వారానే మనకి రేట్లో కదలికలు అనేవి మారుతూ ఉంటాయి. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేటు పెరుగుతూ ఉంటుంది, సప్లై ఎక్కువ ఉన్నప్పుడు రేటు తగ్గుతూ ఉంటుందండి. ప్యూర్ ఎకనామిక్స్ అండి, అంతే. సో డెరివేటివ్ సెగ్మెంట్లోకి వచ్చినంత మాత్రాన లేకపోతే బయటకు వచ్చినంత మాత్రాన మా చేంజెస్ అవ్వడం అనేది ఏముండదండి. ఓకే, అది సుదర్శనాచారి గారు. సార్ మరో కాల లైన్లో ఉన్నారండి నాగేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. నాగేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ వెంకట గారితో మాట్లాడండి. ఈ పిఎఫ్సి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఎంట్రీ పాయింట్ చెప్పండి, ఏ రేట్లో తీసుకోవచ్చు? ఫస్ట్ ఏంటిదండి? పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. ఓకే, ఫస్ట్ ఇంకో స్టాక్ ఏదో చెప్పారు. పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. పిఎఫ్సి, ఓకే, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. రైట్. రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారు షార్ట్ టర్మ్ కోసం అండి? లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాం. సో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అయితే ఇప్పుడే వద్దండి, 800 జోన్ దాటిన తర్వాత తీసుకోండి. ప్రస్తుతం 771లో ఉంది, కొంచెం కన్సల్టేషన్ జరుగుతుంది. 800 దాటిన తర్వాత దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఇప్పుడే వద్దు సార్, ఇది 435 దాటిన తర్వాత దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. ప్రస్తుతం 422.60లో ఉంది. 435 దాటిన తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఎంట్రీ తీసుకోండి. సో అది నాగేశ్వరరావు గారు సూచన. సో సార్, సో అదే మనం ఇందాక డిస్కస్ చేస్తూ ఉన్నాము. మీరు చెప్తూ ఉన్నారు టాటా గ్రూప్ అలాగే ఇన్ఫోసిస్ చాలా బాగుంది అని చెప్పి. సార్ దాని మీద మీరు ప్లీజ్ త్రో ఏ లైట్. సో అంటే కమింగ్ డేస్లో ఇప్పుడు టాటా గ్రూప్ ఇంత విలువైన బ్రాండ్లోకి వెళ్ళడానికి మెయిన్గా ఏంటంటేనండి న్యూ టెక్నాలజీస్ని ఎక్వైర్ చేసుకుంటుందండి. అంటే న్యూ టెక్నాలజీస్ని తొందరగా అడాప్ట్ చేసుకుని ఆ న్యూ టెక్నాలజీస్ని వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్స్లోకి ఇంప్లిమెంట్ చేయడం వలన చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ వెళ్తుందండి ఈ మధ్యకాలంలో సార్. సో ఏదైతే రీసెంట్గా మనకి టాటా మోటార్స్ షేర్ బాగా పడిపోయిందో, ఉన్న వాటిల్లో టాటా గ్రూప్లో టాటా మోటార్ షేర్ బాగా డౌన్ అయిపోయింది సార్. సో చాలా మంది ఏంటంటే టాటా మోటార్ షేర్ హోల్డ్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా అది పడిపోవడానికి రీజను మన ట్రంప్ గారి టారిఫ్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఎందువల్లంటే వాళ్ళు జాగర్ అండ్ ల్యాండ్ రోవర్ని టాటా గ్రూప్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు, హోల్డ్ చేసుకున్నారు. సో వాళ్ళ యొక్క సేల్స్ యుఎస్లో మోర్ దెన్ 25% ఉన్నాయండి. ఎప్పుడైతే వారు అక్కడ టారిఫ్లు పెంచడం వలన వీళ్ళ సేల్స్ ఎఫెక్ట్ అని, అది కూడా ఒక ఎఫెక్టే మన టాటా మోటార్స్ డౌన్ రావడానికి. అంటే ఒక కారణం కాదు, అందులో ఈ కారణం కూడా ఒక రీజను. డౌన్ వచ్చిందండి. అయితే ఇప్పుడు పెరగడానికి ఆస్కారం ఉందా, పెరగడానికి ఛాన్సెస్ ఉందా అంటే ఎస్, పెరగడానికి ఛాన్సెస్ ఉందండి. రీజన్ ఏంటి అంటే వాళ్ళు చాలా వరకు కూడా న్యూ మోడల్స్ని రిలీజ్ చేస్తున్నారండి. వాళ్ళ లైనప్లో చాలా కొత్త మోడల్స్ ఉన్నాయి. అలాగే ఈవీ సెగ్మెంట్లో చాలా స్పీడ్గా దూసుకొస్తున్నారు టాటా మోటార్స్ వాళ్ళు. సో కమింగ్ డేస్లో మనకి ఇప్పుడు టాటా మోటార్స్ స్టాక్ అయితే చాలా తక్కువలో ఉంది కాబట్టి టాటా బ్రాండ్ మొత్తానికి చూసుకుంటే టాటా మోటార్సే కొంచెం డౌన్లో ఉంది అంటే కంపారిటివ్గా. మన టాప్ నుంచి బాటంకి పడిపోయిన దాంట్లో ఎక్కువగా ఇది ఎక్కువ డౌన్లో ఉందండి. తొందరగా పెరగడానికి స్కోప్ ఉన్న షేర్ కూడా ఇదే. సో బ్రాండ్ వాల్యూ కూడా పెరిగింది కాబట్టి రేపొద్దున ఈ షేర్ కూడా పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉందండి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో టాటా మోటార్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం కూడా ఒక మంచి ఆలోచన. అచ్చా, అవకాశం అందిపుచ్చుకోవచ్చు అంటారు. అవునండి. ఓకే, గుడ్, నైస్ సార్. సార్ అలాగే ఏంటంటే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్గా అదానీ గ్రూప్ అని అంటున్నారు సార్. దీని మీద 82% పెరిగింది. దీనికి ఏమైనా మీరు సలహా? డెఫినెట్గా అండి. అదానీ గ్రూప్లో కూడా నేను అదానీ పోర్ట్ని సజెస్ట్ చేస్తానండి. అదానీ పోర్ట్స్ రీజన్ ఏంటంటేనండి, ఇప్పుడు వరకు మనకి ఇండియాలో అతిపెద్ద పోర్ట్ అనేది లేదు. ఇప్పుడు వరకు కూడా మనం పెద్ద షిప్స్ మన ఇండియాకి రావాలి అని అంటే పోర్ట్లు హ్యాండిల్ చేసే పోర్ట్లు ఏవి లేవండి. అంటే 20,000 కంటైనర్లు 25,000 కంటైనర్లతో వచ్చే షిప్పులు మన పోర్ట్లు ఏవి హ్యాండిల్ చేయలేవు. మాక్సిమం మన పోర్ట్లు హ్యాండిల్ చేసేది 6,000 కంటైనర్లు 7,000 కంటైనర్లు ఉన్న మీడియం సైజ్ షిప్పులనే హ్యాండిల్ చేస్తాయి. అందువల్ల మనం ఇప్పుడు వరకు ఎక్స్పోర్ట్ చేయాలి అని అనుకుంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఐదర్ జబలాలి పోర్ట్, దుబాయ్కి ఉన్న జబలాలి పోర్ట్ పంపిస్తాం. అక్కడ మదర్ షిప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ నుంచి యూరోప్ కానీ యూఎస్ కానీ వెళ్తాయి.
సార్ లేదా కొలంబో పోర్టుకి పంపిస్తాం. ఓకే సార్. సో మొట్టమొదటిసారి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే అదాని గ్రూప్ భాగస్వామ్యంతో కేరళలో పెద్ద పోర్ట్ని అయితే అంటే కన్స్ట్రక్షన్ చేశారండి. ఫేజ్ 1 కూడా స్టార్ట్ అయిపోయింది. సో చాలా మోడర్న్ పోర్ట్ అండి, ఎకో ఫ్రెండ్లీ పోర్టు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పోర్ట్ అండి, ఉన్నట్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. ఇది ఒకటే కాదు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. ఓకే సార్. సో 25,000 నుంచి 30,000 కంటైనర్లు ఉన్న షిప్ను కూడా ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. ఓ గ్రేట్. సో ఫేజ్ 2 కూడా మనకి స్టార్ట్ అయిపోయింది అని అంటే మనం వేరే పోర్టుల దగ్గరికి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇండియా నుంచే మనం డైరెక్ట్గా మదర్ షిప్లను ఇక్కడి నుంచే పంపించవచ్చు. సో అదాని వాళ్ళకి కూడా ఈ పోర్ట్ వల్ల మంచి ఇన్కమ్ సోర్స్ ఉందండి. ఓకే. సో అదాని పోర్టు భవిష్యత్తులో చాలా బాగా పెరగడానికి ఛాన్స్ ఉందండి. ఓ వెరీ నైస్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్, చాలా డీటెయిల్డ్గా చెప్పారు. తప్పనిసరిగా ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. అలాగే సార్, ఈ జాబితాలో కొత్తగా కొన్ని బ్రాండ్స్ కూడా వచ్చి చేరాయని అంటున్నారు. వీటిల్లో జొమాటో, బిర్లా ఓపస్, బిర్లా సాఫ్ట్ అంటున్నారు. అంటే వీటిల్లో బెటర్ ఏది? కొద్దిగా ఇలా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇట్లా చేయడానికి ఎలాంటి అవకాశం ఉంది? వీటిల్లో బిర్లా ఓపస్ అండి. బిర్లా ఓపస్ అంటే పెయింట్ సెక్టర్ అండి. ఇది పెయింట్స్, బిర్లా పెయింట్స్ మీరు చూసే ఉంటారు, యాడ్లు కూడా వస్తూ ఉన్నాయి. అవునవును సార్. చాలా ఫాస్ట్గా వస్తుందండి. అంటే మనం చూసుకుంటే పెయింట్లో ఏషియన్ పెయింట్స్ అనేది ఇప్పుడు దాకా రారాజుగా ఉంది. అంటే అంతే కదా సార్. మార్కెట్ పరంగా చూసుకున్నా, మనం స్టాక్ పరంగా చూసుకున్నాం. అవును. బిర్లా ఓపస్ అనేది ఆ బ్రాండ్ని దాటి ముందుకు వెళ్ళిపోవడానికి, చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉందండి. కాంపిటేటివ్ ప్రైస్ ఒకటి ఉంది, క్వాలిటీ ఒకటి ఉంది. క్వాలిటీ ఒకటి వచ్చేసి కాంపిటేటివ్తో ఇస్తున్నారు, ప్రైజింగ్ కూడా బాగుంది. సో ఓవరాల్గా చూసుకుంటే బిర్లా ఓపస్ అనేది ఎమర్జింగ్ బ్రాండ్స్లోకి చాలా ఫాస్ట్గా వచ్చింది. ఎమర్జింగ్ సెక్టర్లో చూసుకుంటే మనకి బిర్లా ఓపస్ మూడిట్లో మీరు చెప్పిన మూడిట్లో బిర్లా జొమాటో, బిర్లా ఓపస్, బిర్లా సాఫ్ట్లో వాటిల్లో బిర్లా ఓపస్ అనేది ఎమర్జింగ్ అండ్ ఫేవరెట్గా తీసుకో ఆల్మోస్ట్ మనము. ఎస్ సార్. సార్ రావు గారు, దుర్గారావు గారు సార్. గుడ్ మార్నింగ్ దుర్గారావు గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకట్ గారితో మాట్లాడండి. వెంకట్ సార్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మేము టాటా టెక్నాలజీ 900 తీసుకున్నాం సార్. అది 700 వచ్చేసింది సార్. అది అంటే లాంగ్ టర్మ్ తీసుకున్నాం సార్, 6-7 years సార్. ఓకే. యావరేజ్ చేసుకోవచ్చండి ప్రైస్ లో, ఒక సజెషన్ చెప్తారా సార్? ఎందుకు ఆ ప్రైస్ లో తీసుకున్నారు మీరు? అంటే అక్కడి నుంచి మనకి లిస్టింగ్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా డ్రాప్ ఉంది కదా, పైనుంచి కింద పడిపోతా ఉంది కదా. లాస్ట్ ఇయర్ ఎప్పుడు డిసెంబర్లో తీసుకున్నారా? అవును సార్, అవును. ఓకే. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఉన్నాయండి టాటా టెక్నాలజీస్లో. 600 జోన్ వరకు కూడా వచ్చి మళ్ళీ తిరిగి మనకి 800 పెరిగిందండి. ప్రస్తుతం 719 ట్రేడ్ అవుతుంది. సో మీరు కొద్దిగా యావరేజ్ ప్లాన్ చేయండి సార్. అంటే లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకునే మా పరిస్థితి అయితే లేదు ప్రస్తుతం టాటా టెక్నాలజీస్కి అయితే. మీరు ఏం చేస్తారంటే కొంచెం యావరేజ్ ప్లాన్ చేసుకుని అరౌండ్ 760, 760 దాటిన తర్వాత మీరు యావరేజ్ చేయండి. ఇప్పుడే వద్దు, 760 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని అప్పటికి మీ ప్రైస్ కొంచెం కిందకు వస్తుంది. యావరేజ్ ప్రైస్ మీ ప్రైస్ దాటి కొంచెం పైకి రాగానే దీనిలోంచి ఎగ్జిట్ అయిపోండి టాటా టెక్నాలజీస్లో. ఎస్ సార్. సో సార్, ఇందాక మీరు చెప్పారు అదేంటి, ఇన్ఫోసిస్, ఐటీ టెక్నాలజీ ఇన్ఫోసిస్ అగ్రంగా బ్రాండ్గా ఉంది అని ఇన్ఫోసిస్ మీద కూడా మీరు గైడ్ చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా సార్ మీ సలహా సూచన. ఇన్ఫోసిస్లో ఇంకొక గొప్ప విషయం ఏంటంటేనండి, రెగ్యులర్గా డివిడెండ్లు పే చేస్తున్నాం స్టాక్ అంటే. మనకి స్టాక్ ప్రైస్ పెరగడంతో పాటు, అంటే ఇన్వెస్టర్ సంపదను పెంచడంతో పాటు డివిడెండ్లు కూడా ఇస్తానండి. ఓ చాలా ఆకర్షణీయం. అదొకటి మనకి మేజర్ అడ్వాంటేజ్ అండి. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారండి, ఆ ఇంట్లో మీరు ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవును సార్. మీకు రెంట్గా ఏమి రాదు కానీ దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంతే కదండి. అదే ఇన్వెస్ట్మెంట్గా ఇంకొక హౌస్ పక్కన ఏదో కొనుక్కున్నారు, దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది, ప్లస్ రెంట్ వస్తూ ఉంటుంది. అది బెటర్ కదా. అంతే కదా సార్, తప్పనిసరిగా ఎవ్రీ మంత్ రెంట్ వస్తుంది, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ గా అది పెరుగుతూనే ఉంటుంది. అవునవును. సో ఇన్ఫోసిస్ షేర్ తో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు షేర్ వాల్యూ పెరుగుతుంది, ప్లస్ రెగ్యులర్ గా డివిడెండ్ ఇస్తుందండి. నైస్. చాలా సంతోషం సార్. అలాగే నిజంగా ఏంటంటే తప్పనిసరిగా అలాగే హెచ్డిఎఫ్సి, అలాంటి తాజ్, ఎఫ్ఎంజీ కూడా అన్నీ ఉన్నాయి. సో తప్పనిసరిగా ఏంటంటే మదుపర్లు ఏంటంటే ఈ స్క్రీన్ మీద నెంబర్లు, వెంకట గారి నెంబర్ కూడా దానిలో స్క్రోల్ అవుతూ ఉంటుంది. తప్పనిసరిగా అంటే వారిని కూడా మీరు కాంటాక్ట్ చేసి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. సో వెంకట గారు, ఈరోజు చాలా చక్కటి విషయాలు మీరు చెప్పారు. నిజంగా టాటా బ్రాండ్ కానీ, అలాగేంటంటే ఇన్ఫోసిస్ కానీ, అట్లాగేంటంటే మిగిలినవి కూడా చాలా మీరు ఏంటంటే ఐటీ రంగంలో కూడా ఏం చేయాలి అని చెప్పారు. సో సార్, వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్. సో సార్, తప్పనిసరిగా మదుపర్లు మీ సలహాలు సూచనలు తీసుకునే లాభాలను ఆర్జిస్తారని, వాయిస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారని తప్పనిసరిగా ఆశిద్దాం సార్. సో థ్యాంక్ యూ వెంకట గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ ద స్టూడియోస్ ఎక్స్క్లూజివ్ లైవ్ ప్రోగ్రామ్. సో చూశారు కదా, మరి రేపు మళ్ళీ సోమవారం ఉదయం 9:30 మేకా వెంకట్ గారితో మనం తప్పనిసరిగా మళ్ళీ కలిసి స్టాక్ మార్కెట్లో ఎలా ఉండబోతోంది ఏంటో కనుక్కుందాం. సో తప్పనిసరిగా సోమవారం నుండి శుక్రవారం వరకు
ఉదయం 9:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమంలో తప్పనిసరిగా మీరు కూడా పాలు పంచుకోండి, సలహాలు సూచనలు ఎక్స్పర్ట్స్ని తీసుకోండి. సో మీరు బెనిఫిట్ పొందండి. ప్రైమ్9 ఇస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఇది ఈవేళ బిజినెస్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి ప్రైమ్9. నమస్తే.